గుడ్ మార్నింగ్ టు ఆల్. 6వ తరగతి అయిన తెలుగు పుస్తకంలో మొదటి పాఠమైన అభినందన పాఠం గురించి మనము తెలుసుకుందాము. పాఠం యొక్క కవి పేరేంటి? శేషం లక్ష్మీనారాయణ చార్య. మొదటగా పాఠం గురించి తెలుసుకునే ముందు మనకి మొదటి పేజీలో ఇక్కడ ఒక చిత్రం ఇచ్చారు. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. మొదటగా ఇప్పుడు మనము ఈ చిత్రం గురించి మాట్లాడుకుందాం. మొదటి ప్రశ్న ఏంటి? ఇక్కడ పై బొమ్మలో ఏం జరుగుతుంది? పిల్లలందరూ కూడా సైనిక దినోత్సవం సందర్భంగా పిల్లలు ఊరేగింపు జరుపుతున్నారు. రెండవ ప్రశ్న ఏంటి? పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు? ఇక్కడ నినాదాలు ఏమిస్తున్నారు? జై జవాన్, జై కిసాన్, జై జవాన్, సైనికులకు వందనం, వీరులకు వందనం అంటూ వారు నినాదాలు ఇస్తున్నారు. జై జవాన్ అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటున్నారు? సైనికులపై గౌరవంతో, అభిమానంతో జై జవాన్ అని అంటున్నారు. జవాను దేశానికి సేవ చేస్తాడు కదా, ఇతని వాళ్ళే దేశం కోసం పాటుపడే వాళ్ళు ఎవరు? దేశం కోసం సైనికులు ఎంతో పాటుపడతారని మనకు తెలుసు. అలాగే ఇంకెవరున్నారు మరి? దొంగతనాలను, దోపిడీని జరగకుండా నిరోధిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ ఎవరు చేస్తారు? పోలీసులు మన దేశం కోసం ఎంతో పాటుపడతారు. అలాగే ఉద్యోగులు వారి విధి నిర్వహణ సమర్థవంతంగా చేస్తూ ఉంటారు కదా. అలా వారి వారి ఉద్యోగాల పరంగా వారు పనులు చేయడం వలన మనకి దేశ సంపద అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే దేశం కోసం ముఖ్యంగా ఎవరున్నారు? జవాన్ తర్వాత రైతులు. వ్యవసాయం చేసి దేశ ప్రజలందరికీ కూడా తిండి పెట్టే వాళ్ళు ఎవరు? రైతులు కూడా మన దేశం కోసం ఎంతో పాటుపడుతూ ఉంటారు. తెలివైన వారిని తయారు చేస్తూ ఉపాధ్యాయులు దేశాన్ని ఉన్నతంగా నిలుపుతూ ఉంటారు. దేశానికి ఎంతోమంది విద్యార్థులను సమర్థవంతులను చేసి మన దేశానికి అందిస్తూ ఉంటారు. ఇలా వృత్తులు ద్వారా కానీ ఇంకా ఎంతోమంది సహాయం చేస్తున్నారు. అలాగే విద్యార్థులు కూడా వారికి తోచిన విధంగా దేశానికి పాటుపడుతూ ఉన్నారు. పాఠం ఉద్దేశం. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. మనకు తెలిసిందే కదా, దేశం కోసం పాటుపడే వారిలో ముందుగా ఎవరుంటారు? మనకి సైనికులు, రైతులే గుర్తొస్తారు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. సైనికుల గురించి, రైతుల గురించి మనకి వారి యొక్క గొప్పతనాన్ని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అని చెప్పవచ్చు. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయ ప్రక్రియ అంటే ఏంటి? మనకి గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది అని గేయ ప్రక్రియ అంటారు. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఈ గేయాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారట? శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. కవి పరిచయం గురించి తెలుసుకుందాం. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు. ఈయన సొంత ఊరు ఏంటంట? కరీంనగర్ జిల్లాలోని ఒక నగునూరు ఊరిలో ఆయన సొంత ఊరు. ఈయన తల్లిదండ్రులు ఎవరు? కనకమ్మ, నరహరి స్వామి దంపతులకు జన్మించారు. ఈయన తల్లి పేరేంటి? కనకమ్మ, తండ్రి పేరు నరహరి స్వామి. ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన చాలా కాలం ఎక్కడ పనిచేశారట? రంగారెడ్డి జిల్లాలోని తెలుగు భాష ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించారు. అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి, టీవీ, రేడియోల్లో ప్రసారం అయ్యాయి. ఈయన రాసినటువంటి పద్య, వచన, గేయ కవితలన్నీ కూడా పత్రికల్లో కాకుండా టీవీ, రేడియోల్లో కూడా ప్రసారం అయ్యాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఈయన రాసినటువంటి కవితలు అనేక మంది శ్రోతలకి ఆకట్టుకున్నాయి. అంటే వారికి ఎంతో నచ్చాయన్నమాట.
ఈయన రాసిన విమర్శన వ్యాసాలు ఉంటాయి కదా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించడం జరిగింది. లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయన అందవేసిన చాలా దేశభక్తి గేయాలే కానీ దైవభక్తి గేయాలే కానీ ఈయన చాలా ఈజీగా రాసేస్తారు. చాలా మనోహరంగా, అంటే చదవడానికి పాడుకోవడానికి ఈజీగా ఉండేలా రాస్తారని చెప్పుకోవచ్చు. ఇక చివరిదైన ప్రవేశిక గురించి మనము తెలుసుకుందాం. దేశానికి వెన్నుముక రైతు, దేశానికి కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపో. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనను ప్రతిబింబం చేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడు ఈ పాఠం చదివి తెలుసుకోండి. దేశం వెన్నుముక రైతు, దేశానికి కంటిరెప్పల కాపాడేవారెవరో సైనికులు. వీరిద్దరి గురించి మనకి తెలిసింది. కానీ వారి గొప్పతనాన్ని మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమన్నారు? జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనను మన రచయిత గారు శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఏమన్నారు? తను తన భావాలను సరళమైన ఒక పదాలతో మనకు అర్థమయ్యే విధంగా గేయ రూపంలో మనకు అందించడం జరిగింది. అభినందన పాఠంలోని గేయం గురించి తెలుసుకుందాం. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. అంటే చందనం అంటే ఏంటి? మంచి గంధం. అంటే వారి అభిమానాన్ని తెలుపుతున్నారు. రైతులనే కానీ సైనికులనే కానీ వందనాలు తెలుపుతున్నారు. తర్వాత శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు గనులకు. శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు గనులకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, హాలికులు అంటే ఎవరు? రైతులు. తలవంచని సైనికులు, సైనికులు అంటే ఎవరు? జవానులు. శ్రమదాచని అంటే కష్టపడేవారు హాలికులు, రైతులు. తలవంచని వారు సైనికులు. భరతమాత పురోగతికి అంటే భరతమాత అభివృద్ధికి, ప్రాతిపదికల గనులకు. ప్రాతిపదిక అంటే ఏంటిది? మనకు మూలం ఎవరు? సైనికులు. అలాంటి గొప్పవారికి ప్రాతిపదిక అంటే ఏంటిది? మూలము. వీటన్నిటికీ మూలము. భరతమాత అభివృద్ధికి మూలమైన వారు గనులు అంటే గొప్పవారు. ఎవరు? సైనికులు. సైనికులకు వందనాలు చెప్తున్నారు. తర్వాత గేయం. పుడమి తల్లి పులకింపగ రుదిరం స్వేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. పుడమి తల్లి పులకింపగ రుదిరం స్వేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ఇక్కడ చూడండి, పుడమి తల్లి పులకింపగా, పుడమి తల్లి ఆనందంతో పులకించగా, రుధిరం స్వేదమ్ము కాగా. రుధిరం అంటే ఏంటి? రక్తం. స్వేదం అంటే ఏంటిది? చెమట. రుధిరం స్వేదమ్ము కాగా అంటే భూమాత ఆనందించేలా రక్తాన్ని చెమటగా చిందించే వారు. పసిడిని పండించునట్టి, పసిడి అంటే ఏంటి? బంగారం. బంగారాన్ని పండించే వాళ్ళు ఎవరు? రైతులు. ప్రగతి అంటే ఏంటి? అభివృద్ధి. మార్గదర్శకులు, దారి చూపే వారు. పంటలను పండిస్తూ అభివృద్ధిని చూపించేవారెవరు? రైతులకు నమస్కారాలు. అంటే పుడమి తల్లి ఆనందించేలా రక్తాన్ని స్వేదము చేసేవారెవరు? సైనికులు.
పసిడిని పండించి మన దేశాన్ని ప్రగతిని అంటే అభివృద్ధిని చేసేవారెవరు? రైతులు. సైనికులకు రైతులకి వందనాలు ఈ గేయంలో తెలుపుతున్నారు. తర్వాత గేయం కంటికి కనురెప్పలాగా చెను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. చూడండి, కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా. కంటికి కనురెప్ప అనేది రక్షణనిస్తుంది. అలాగే చేను చుట్టూ కంచె, చేను చుట్టూ కూడా ఒక కంచె వేస్తారు రైతులు. ఆ కంచె చేనును కాపాడుతుంది. జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు అంటే జన్మభూమి మన దేశం నాకు ఒక కవచం లాగా కాపాడుతున్నటువంటి ఘనవీరులకు జవానులకు వందనాలు తెలుపుతున్నాము. తర్వాత గేయం ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మలురకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. చూడండమ్మా, ప్రలోభాల మాయలోన అంటే పడిపోవని నిర్మలురకు అంటే ప్రలోభాలు అంటే కొందరు ఆశ చూపించి మేము చెప్పినట్టు చేయండి అని అంటుంటారు. అలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిమిషమేని విధి వరువని, విధి అంటే ఏంటి? పని. నిమిషమైనా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా నీతి కర్మశీలురు అంటే ఏంటిది? వారి పని వారు నీతివంతంగా చేసేవారు. వారికి వందనాలు తెలుపుతున్నారు. అవిశ్రాంత సేత్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి దేశకీర్తి బావుటాను ఎగరేసిన గనుజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. ఇక్కడ చూడండి, అవిశ్రాంత అంటే విశ్రాంతి లేకుండా అంటే రెస్ట్ లేకుండా, అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి అంటే విశ్రాంతి లేకుండా వ్యవసాయం చేస్తూ మన ఆకలి మంటలను ఆర్పేవారెవరు? రైతులు. దేశభక్తి ఖడ్గంగా, దేశభక్తిని ఒక ఖడ్గం అంటే ఏంటి? కత్తి. ఖడ్గంగా శత్రుమూకలను దున్ని అంటే చంపి దేశకీర్తి బావుట అంటే ఏంటి? జెండా. దేశకీర్తి బావుటను ఎగరేసిన ఘనజనులకు అంటే వీరులకు వందనాలు తెలుపుతున్నారు. ఈ గేయంలో మనం ఏం తెలుసుకున్నాం? మరి ఒకసారి మీకు చెప్తాను, చూడండి. ఇక్కడ శ్రమను దోచుకొని రైతులకు, ఓటమి తెలియని సైనికులకు, భరతమాత అభివృద్ధికి మూలమైన గొప్పవారందరికీ వందనాలు తెలుపుతున్నాము. అలాగే భూమాత ఆనందించేలా రక్తాన్ని చెమటగా చిందించేవారు బంగారు లాంటి పంటలను పండిస్తూ అభివృద్ధి దారిని చూపించేవారి అయిన రైతులకు మనము నమస్కారాలు తెలియచేస్తున్నాము. అలాగే కంటికి రెప్పలాగా చేను కంచెలాగా భారతదేశానికి ఒక కవచంగా కాపాడుతున్న గొప్పవారైన జవానులకు మనము నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎలాంటి ప్రలోభాల మాయకు లొంగకుండా స్వచ్ఛంగా ఉంటూ నిమిషం కూడా పనిని మర్చిపోని నీతిమంతులకు మనము నమస్కారాలు తెలుపుతున్నాము. విశ్రాంతి తీసుకోకుండా వ్యవసాయం చేస్తూ దేశ ప్రజల ఆకలిని తీర్చే రైతులకు మనము నమస్కారాలు తెలుపుతూ దేశభక్తిని ఒక ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాన్ని చంపి
మన దేశ కీర్తిని పెంచే జెండాను ఎగరేసిన వీర జవాన్లకు మనము నమస్కారాలు తెలియజేస్తున్నాము. మనం ఈ గేయం ద్వారా ఏం తెలుసుకున్నాము? సైనికుల గురించి గొప్ప విషయాలను మరియు రైతుల యొక్క గొప్ప విషయాలను మనము వారి త్యాగాలను వారి యొక్క శ్రమను గురించి మనము తెలుసుకున్నాము. ఇక్కడ మనము శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాసినటువంటి అందమైన గేయం ద్వారా మనము ఈ గొప్ప విషయాలు చక్కగా నేర్చుకున్నాం కదా. తర్వాత మనం ఈ పాఠం యొక్క ప్రశ్న జవాబుల గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చక్కగా వివరిస్తాను. ఈ గేయం నచ్చినట్లయితే, వివరణ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.